వ్యతిరేకంగా నినాదాలు. హరీష్ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం. మరోవైపు ప్రోటోకాల్ రగడ. కాంగ్రెసు బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలు. మాజీ మంత్రి హరీష్ రావుకు అనూహ్య పరిణామం ఎదురయ్యింది. మంగళవారం సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట కలెక్టరేట్లోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి హాజరయ్యారట. అయితే ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, హరీష్ రావు ఇద్దరు కోల్యాగలు రెండు ఒకటే కాడ కూర్చునేగా కూర్చోవాలి. ఇక రాజకీయం ఉండాలి, మర్యాద ఉండాలి, పేకాటే ఉండాలి. సరే ఒక వ్యవహారం వచ్చింది, కూర్చొని మంచిగా చెడపడ వ్యవహారం చెయ్యాలి. కానీ మరి హరీష్ రావు పోయి తిరగబడ్డ సిద్దిపేట అనేది కథ రాసుకొచ్చిర్రు. మరి ఎట్ట సంగతి, ఎందుకు తిరగబడ్డరు, ఏమి నడిచే పంచాది? ఒక సిద్దిపేట కోల్యాగ లైన్లోకి వచ్చానా మరి ఏదన్నా చూద్దాం, ఏదన్నా వస్తుందేమో. సిద్దిపేట ఈ కోయిలాగా ఫోన్ చేద్దాం, ఏమంటుందో. ఈ పంచాయతీ సంగతి ఏందో చూద్దాం. ఎందుకని తిరగబడ్డారు హరీష్ రావు మీద అనేది. ఓ పిల్లగా శనార్థి, అది నువ్వు లైవ్లో ఉన్నావు మార్నింగ్ న్యూస్లా. ఏంది పంచాయతీ? ఏదో హరీష్ రావుపై తిరగబడ్డ సిద్దిపేట అని రాసుకొచ్చిర్రు ఈ పేపర్లల్లో. ఏంది పిల్లగా ఇది? ఏం పంచాయతీ అయింది నిన్న? ఏదో గజ్వేల్లా సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో ఏదో కలెక్టరేట్లా అది ఏదో రేషన్ కార్డుల పంపిణీ పెట్టిరట. మరి ఏంది పంచాయతీ? ఎట్లా సంగతి? హరీష్ రావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదు. హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు గుర్తు రాలేదు. హరీష్ రావు ఆయన అక్కడ ఉన్నప్పుడు అప్పుడు దుబ్బాకలో ఉన్నటువంటి 2020 ప్రజాప్రతినిధిగా గెలిచిన రఘునందరావు గుర్తుకు రాలేదు. పదవి పోయింది కాబట్టి వాళ్ళు చేసింది ఆ కర్మ అనేది వదిలిపెట్టది. ఇప్పుడు ఇది ప్రోటోకాల్ పంచాదా? ప్రోటోకాల్ పంచే. ఎందుకు మరి ఆ ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో పెట్టలేదా ఎట్లా? కొంచెం అయితే జరగవచ్చు పొరపాటుగా. ఎవరైనా వ్యక్తి కొట్టించినప్పుడు నీతో మర్చిపోవచ్చు. ఆయన ఉన్నప్పుడు కూడా అడుగున కీర్చపరిచిన రోజులు లేవా? అడుగున అరే ఇప్పుడు నా ఫోటో మర్చిపోయిరని నా ఇలాకాకి వచ్చి నా ఫోటో పెట్ట మర్చిపోతారు ఫ్లెక్సీలల్లా అనేది కోల్లాగా ఇప్పుడు మనసులో పెట్టుకుందా ఎట్లా? అసలు వాళ్ళకు పదవి పోయి వాళ్ళకు అనేక రకాలుగా ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి ఏం దోస్తలేదు. అంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధ్యక్షుడే వాళ్ళ మాజీ సీఎం గారే కనీసం ప్రజల మధ్యకే రావడం లేదు. అది ఎందుకు మరి ఆయన సోయొత్తలేదు? పానం బాగాలేదట, జ్వరం వస్తుందట, పానం బాగాలేదట. నిన్న మొన్న దవాఖానకే పోయి తిరుగుతుంటే కానొస్తలేదా ఎట్లా? కావచ్చు మరి. వాళ్ళు తప్పుకొని వాళ్ళు మాటలు తప్పించుకోనికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. అయితే ఇది ప్రోటోకాల్ పంచాయదా? ప్రోటోకాల్ పంచాయతీ కాదు. ఫస్ట్ వాళ్ళకి పదవులు పోయినాయి. ఏదో ఒకటి ప్రభుత్వమే రుద్దాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అదే తప్ప కానీ మనకి వర్షాలు పడుతున్నాయి, మరి ఎరువులు ఉన్నాయా, ఇది ఉన్నదా అది ఉన్నదా అని కాదు. ప్రజలకు నిజంగా మేము ప్రతిపక్ష నేతగా మేము ఏం చేయాలనే ఆలోచన కన్నా మళ్ళా మేము అధికారంలోకి ఎట్లా రావాలనే ఆలోచన తప్ప ఇంకోటి వాళ్ళకి ఇంకా వేరేదేం లేదు. ఓహో, ఇదా అసలు కథ. సరే తాత, అది చూసిన ఆలోలా ఈ పిల్లగాడు గజ్వేలు అంతేనా? గజ్వేలా మీది? దుబ్బాక నియోజకవర్గం. దుబ్బాక నియోజకవర్గం కోల్లాగా మాజీ సర్పంచ్ కాదు? మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహ యాదవ్. బొడ్డు నరసింహులు మాజీ సర్పంచ్. ఇక మరి ఈ కథ ఇక హరీష్ గారు అధికార పార్టీ సర్పంచులకి ఆయన విలువలేదు. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళు మా రేపలకు ఉన్నటువంటి ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అక్కడుండే రఘునందరావును ఎవరినైనా వాళ్ళు కనీసము ఒక విలువ ఇవ్వలేదు.
ఒక దిక్కు నమస్కారం పెడుతుంటే ఇంకో దిక్కు ముఖం పెట్టుకుని పోయిన హరీష్ రావు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అదే వాళ్ళ ఏలు వల్ల ఆ కథ నడిపించినారు. ఆయనే కనీసం ప్రజాప్రతినిధులను కనీసం ఆయన గౌరవం కూడా ఇవ్వలేదు. సర్పంచులను కూడా ఏం రాన్న రోజులు ఉన్నాయి, దగ్గర నేతలను కూడా ఏం రా అని పిలిచిన రోజులు ఉన్నాయి. మరి ఎట్టయింది ఇప్పుడు ఎట్టెట్టుంది సర్పంచ్ సంసారం? జర చావున పడ్డదా? ఒక్క రూపాయి కూడా వల్లేదు. ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. 23 తారీఖు కూడా నోటిఫికేషన్ చేస్తారన్నారు. ఆ బీసీ కులగణన కూడా సరిగా కాలేదు, కనీసం ఆ బిల్లులకు కాలేదు. ఇంకొక నరసింహ గారు, మీ టీవీ ద్వారా మీరు నిజంగా మీరు ప్రజలకు మీరు మేలు చేస్తారు కాబట్టి మీ టీవీ ద్వారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ టూర్ పోతుండు, విదేశాల పర్యటన పోతుండు ఎవరు? రేవంత్ రెడ్డి సార్ గారు. అందర బాబుల పోటీలు నిర్వహిస్తుండు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతుండు. కేవలం ఒక 500-600 కోట్లు సర్పంచులకు విడుదల చేస్తున్నాడు. అంటే కమిషన్లకు ఇచ్చేది, అంటే కాంట్రాక్టులు కమిషన్లకు ఇచ్చే అంత విలువ మా సర్పంచ్ ప్రాణాలకు లేదా అని మీ టీవీ ద్వారా ఒకసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, నేను పెత్తానం చేపట్టేసరికి మీ పెత్తానం ఊసిపోయింది, ఈయన అధికారానికి వచ్చేసరికి మీ పెత్తానమే ఊసిపోయింది, మీకు నాకేం సంబంధము, నాకు మీకేం సంబంధం అన్న కాడుకుంది కథ ఇప్పుడు ఆయనది. నరసేతాత గారు, మేము కట్టిన మోరీలకు ఇప్పుడు మేము బిల్లు ఇవ్వకూడదు సార్, మేము తీసేస్తాం, ఒప్పుకుంటారా? మేము కట్టిన శ్మశాన వాటికల దగ్గర కొన్ని బిల్లులు రాలేదు, అవి మూసేస్తాము, ఒప్పుకోగలుగుతారా? ఇలా మేము కట్టిన ట్రాక్టర్లకు ఇలా మేమే తెచ్చే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అవి మేము మూలన పడిస్తాం. ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు మరి, వీళ్ళు ఇయ్యాల నూనె పెడుతురు, ఇయ్యాల రోడ్లెక్కి నన్ను బదనాలు చేస్తున్నారు. మరి ఆయన కేసీరావే ఉన్నప్పుడు ఉన్న పెండింగ్ బిల్లులేనా, మరి ఆయన ఎందుకు ముక్కు విండి వసూలు చేసుకోలేదు అనేది ఇప్పుడు ఆయన అనుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. నరసేతాత గారు, కాంట్రాక్టర్లు కూడా కేసీఆర్ ఆయనలోనే చేసారు కదా, వాళ్ళకి కమిషన్ తీసుకొని ఇస్తున్నావు, మరి నువ్వు డైరెక్ట్ అడగొచ్చు కదా. సర్పంచులు మీకు 600 కోట్లు ఉన్నాయి కదా, నాకు అందులో ఒక 100 కోట్లు ఇవ్వాలని కమిషన్ ఇవ్వాలని మీరు అడగొచ్చు కదా డైరెక్ట్ గా. సర్పంచులు ఏముంటది, తెలివికల్లోని నిజాయితీ మంత్రుని, ఏ పార్టీకి అనుకూలంగా లేని ఒక ఊరికి మంచి వ్యక్తి చేసే వాళ్ళ వ్యక్తిని ఎన్నుకుంటారు. చచ్చిపోయినా బతికినా దావకల పొంటి, పోలీస్ స్టేషన్ల పొంటి, బ్యాంకుల పొంటి వెళ్ళి ఇప్పటికి నిరంతరం 24 గంటలు సేవ చేసే ఒక సర్పంచులు. ఇలా మీరు రాజకీయ ముద్ర చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఇలా ఆ సర్పంచులు నీకు సహకరిస్తేనే, గ్రామ పంచాయతీలలో నీకు సహకరిస్తేనే నువ్వు ఈ రోజు పదవిలో ఉన్నావు. గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా మీకు సహకరించలేదు. గ్రామాలలో ఉండే ఓటర్లు మీకు సహకరించారంటే కేవలం సర్పంచులు అప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతవరకు మీరు ఒకసారి సర్వే కూడా చేయండి ఒకసారి కావాలంటే. మరి ఇప్పుడు రాంగ పోంగా మరి ఇప్పుడు కొలిక్కి వస్తుందా మళ్ళీ ఇంకేమన్నా? మరి మీరు ఏమన్నా ఇందిరా పార్క్ లో ధర్నా చేసినాము, దాంతోనైనా ఏమైనా ఉరుకు లేదు పలుకు లేదు. ప్రజాభవన్ లో అర్ధనగ్నంగా ఒక సర్పంచులు చెప్పుకునే కూడా చాలా దుఃఖం వస్తుంది. సర్పంచులు బట్టలు లేకుండా ప్రజాభవన్ లో ఇలా నిరసన తెలియజేసారంటే నిమ్మకి నీరెత్తనట్టు, నిజంగా దున్నపోతున్న వాన పడ్డట్టు ఈ ముఖ్యమంత్రి చూస్తున్నాడు. మీలాంటి వాళ్ళు బడుగు బలైన వర్గాలు అప్పుడు దొరల పోకడకు ఆయన నిరంతర పోయినటువంటి పోకడలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ ఏదో మంచి చేస్తుందని అనుకుంటే ఈయన కూడా కమిషన్ల కకృతి పడి అందర బాబుల పోటీలకు ఉన్నటువంటి విలువ, కమిషన్ల మీద ఉన్నంత విలువ గ్రామాలలో అభివృద్ధి చేసే సర్పంచులకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అదే ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు వస్తే మీ సంసారం జర నిమల పడుతుంది? ఇంకొకటి నరసింహ, అదే ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు సర్పంచుల బిల్లులు ఎన్ని కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఏమంటున్నా? రికార్డ్ అయినాయి 600 కోట్ల చిల్లర ఉన్నాయి. ఇంకా రికార్డ్ కానీ 100-200 కోట్లు ఉండొచ్చు. ఒక 600 కోట్లు గ్రామ పంచాయతీ, అది కూడా ప్రతి లెక్కతో సాగుంది. ఎంపీడీ ఆఫీస్ లో ప్రతి పంచాయతీ కార్యదర్శి సబ్మిట్ చేసిండు. మా గ్రామ పంచాయతీలో ఇంత మా సర్పంచ్ గారు చేసారు, గిరి తీర్మానాలు ఉన్నాయి, గిరి పనులు చేసామని చెప్తారు. ఆ లెక్క ప్రకారమే ఇవ్వమంటున్నాం కదా. దర్శతాత గారు, ఎప్పుడైనా ఎద్దు ఏడుస్తే వ్యవసాయం బాగుండదు. రాజకీయ నాయకుడు ఇలా గ్రామానికి ప్రథమ పనులు సర్పంచ్ గారు ఇలా మీరు ఆత్మహత్యలు మీరు ఎన్నో చూస్తున్నారు. ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత అది. నిన్నగాక మొన్న కూడా గంగాధర్ మండల్లో ఒక సర్పంచ్ వాళ్ళ భార్య సర్పంచ్ అప్పులకు ఇబ్బంది పడి గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రి పాలైండు.
ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం అంటే దేశానికి ఉన్నటువంటి ప్రథమ రాష్ట్రపతి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏమో మీ కష్టం ఉంది. ఇక ఆయననేమో బీఆర్ఎస్లో ఏలువాడినేమో ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నాడు, మీరు ఊళ్ళో జనాలు తాగి పడేసే సీసాలు అమ్ముకొని సంసారం ఎలా తీసుకోలేమో ఆయన చెప్పిండు. సూటిగా అడుగుతున్నాను, ఇలా మీకు భద్రత ఇచ్చే పోలీసు వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఇన్నోవా కార్లు బొలెరో కార్లు ఇచ్చిర్రు, మరి అది పక్కన పెట్టు, నేను ఎంత వ్యతిరేకత వస్తుందో చెప్తాను. అది కూడా కేసీఆర్ గారు ఇచ్చింది, అది కూడా కేసీఆర్ గారే ఇచ్చింది. మరి మీరు అది వాడకండి, మీరు అట్లే మీరు పాతలాగానే మీరు జీపులలో రారి, లేకుంటే మీరు బైక్ల మీద రాని అని చెప్పండి పోలీసు వాళ్ళకు. అది కూడా కేసీఆర్ ఇచ్చింది కదా. కేసీఆర్ కూడా ఇంట్లోకి వెళ్ళే కదా, నేను నువ్వు బట్టలు కొంటాడు, చక్కెర కొంటాడు, పప్పు కొంటాడు, ఉప్పు కొంటాడు, మన ట్యాక్స్ మీద ఇచ్చింది. దానితో సోయలేదా? అదంతా మన సొమ్మే కదా. మనం కొన్న బైకులు, మనం కొన్న బట్టల మీద వీటి మనం ఇల్లు కట్టుకుంటే ఇటుక మీదనో సిమెంట్ మీదనో కంకర మీద వచ్చిన జిఎస్టీ మీదనే కదా. అది కేసీఆర్ కు ఎట్లా సంబంధించింది అవుతుంది. మరి ఇలా ఎక్కడ రేట్ ఉంది, మరి అది కూడా అలా పరిపాలన సాగించవద్దు కదా. నువ్వు ఉండే ప్రగతి భవన్ ఉంది, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్లు వాళ్ళందరూ ఉన్న భవనాలు కూడా చాలా వరకు ఉన్నాయి కదా. కలెక్టర్ ఆఫీసులు కూడా కట్టింది తెలంగాణ అప్పటి సీఎంఏ కదా. సీఎం ఏమైనా కేసీఆర్ ఏమైనా ఇరవై కాడ ఏమైనా అమ్ముకొచ్చి కట్టిండా? కాదు కదా. నేను నువ్వు మన పైసలు కదా రిజిస్ట్రేషన్ చేసుకునేవో, లేకుండా లిక్కర్ మీద వచ్చిన టెండర్ల పైసలు, అంతే కదా. అదే 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 సరే తాత, మీ నర్సయ్య తాత కూడా కోరుకునేది ఏంటంటే పాపం ఇక ఇలా అప్పు చేసిర్రో పెండల మీద పుస్తకాలు అమ్ముకుర్రో, మొత్తానికైతే ఇక మరి ఇక గ్రామ అభివృద్ధి అని ఇక మరి ఉరుకులో పెట్టి చేపిర్రు. ఇక మరి ఇప్పటికైనా సర్కారు కనికరించి. నా దగ్గర ఉన్నది 700 ఓటర్ లిస్టులు, అందులో నేను 30 గుంటల జాగా అమ్మిన. నేనే ఒక 600-700 ఓటర్ లిస్టు ఉన్నటువంటి 1000 జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 30 గుంటల జాగా అమ్మితే, 1 ఎకరం జాగా అమ్మితే, ఇంకా 10,000, 5,000 ఉన్న ఓటర్ లిస్టు వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత ఘోరమైంది, ఎంత అధ్వానమైంది చెప్పండి. అదే 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 సరే సరే తాత, ఉంటా మరి. శనార్థి, నమస్తే నమస్తే. ఇగో ఇది కథ. ఇక ఈ కోళ్ళగా గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది, దీనికి కష్టం వచ్చి. మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిరట.